విజయనగరం జిల్లా బొబ్బిలి సబ్ ట్రెజరీ ఆఫీసులో ఎస్టీఓపీ వెంకట పద్మనాభం అసభ్యంగా ప్రవర్తించారని మహిళలు ఆరోపిస్తున్నారు. తోటి మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో రికార్డు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇక తన మీద రేప్ కేసు పెట్టుకుంటావో పోక్సో కేసు పెట్టుకుంటావో పెట్టుకో అని తను ఎవరికీ భయపడేది లేదంటూ మహిళలను దూషిస్తూ మాట్లాడినట్లు ఆడియోలో వ్యక్తమవుతుంది. మధ్యలో ఉండి తోటి మహిళల ఉద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడారని పలువురు అంటున్నారు. ఇంతటితో ఆకని పద్మనాభం తాను వచ్చాక ఆఫీస్ బాగుపడిందని, అంతవరకు పశువుల సంతలా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఘటనపై మహిళలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేను వచ్చాక ఇప్పుడు ఇమేజ్ మారుస్తున్నాను. ఈ ఆఫీస్ ఇమేజ్ పొట్టకు అక్షరం రాదు, 10 అక్షరాలు సరిగ్గా రాయలేవు, 10 పేర్లు సరిగ్గా చదవలేవు. నీకు ఉద్యోగం కావాలి. నీకు నీ పేరు ఇక్కడ రాయడం వచ్చా, స్పెల్లింగ్ లేకుండా రాయడం వచ్చా, నీకు మిస్టేక్స్ లేకుండా నువ్వు రాసిన పరీక్ష ఇప్పుడు మళ్ళీ చూడకుండా రాయగలవా? నువ్వు పాస్ అయిన పరీక్ష రోజుకు 100 పేర్లు రాయలేకపోతున్నావు పుస్తకం తీసి. అందులో మళ్ళీ డౌట్లు, ఒక పీపో ఇచ్చి అందులో వివరాలు రాయమంటే రాయలేవు. నువ్వు పెన్షన్ చేసేయాలి, బిల్లులు చేసేయాలి. నాకేం అవసరం లేదు. నాకు రాకపోతే అమ్మ చెప్పు, బాబు చెప్పని వీళ్ళిద్దరిని అడుక్కొని నేర్చుకొని నోట్స్ రాసుకొని చేసుకుంటున్నాను. నేను వర్క్ నేర్చుకోవడం తప్పన ఉండాలి, అంతే తప్ప అసమానం హోదా అంటే కలెక్టర్లకి ఎస్పీలకే దిక్కు లేదు. పని దగ్గరికి వచ్చినప్పటికీ చేతులు కట్టుకొని పని నేర్చుకొని పని చేస్తున్నారు అందరూ. దేనికి నామోషం మీకు? నీకు మీ బిల్లు లేపాలా, మీకు నేను అప్పచెప్పాలా? నేను సోషల్ సెంటర్ పెట్టాను ఇక్కడ. ఇది ఆఫీసా సోషల్ సెంటర్? నీకు నేర్పడానికి మాట్లాడితే మమ్మల్ని రేప్ కేసులు, ఏ మహిళా కేసులు పెట్టేస్తారా? పెట్టండి. 20 సంవత్సరాలు ఎన్నో కేసులు చుట్టూ తిరిగాం, ఎన్నో స్టేషన్కి వెళ్ళాం, ఎంతో మందికి తీసుకెళ్ళాం మహిళా కమిషన్. నేనే. నువ్వు ఇంకా ఎవరికో ఫోన్ చేయగలవు, నేను ఎలాగైనా పోలిస్తాను. నేను ఎవడవాడు స్టేషన్లో కానీ మహిళా కమిషన్లో కానీ నేను ఎవడో పోలిస్తాను. అన్ని కేసులు సాల్వ్ చేశాను. మేము అంతమంది ఎస్పీలతో కలెక్టర్లతో పనిచేశాం. మాట్లాడితే మమ్మల్ని బెదిరించినారు. ఏంటి మగవాడి మీద కేసు పెడితే ఆడదాని మగవాడి అన్నారు. ఇది ఎంతకన్నా మమ్మల్ని బెదిరిస్తారు మీరు, ఆడవాళ్ళనేసి. ఒకసారి చెప్తే అర్థం అవ్వాలి. నీకు అప్పచెప్పిన పని ఇక్కడ చేయడం రాదు, నీకు ఒక పుస్తకం తీసి రాయడం రాదు, నువ్వే ఊరి మీద కంప్లైంట్లు చెప్తావు. ఒక పెన్షనర్ గేట్ సంబంధం, ఒక పెన్షనర్ గేట్ సంబంధం ఆఫీస్ విషయం నువ్వు చెప్పడానికి. నా తర్వాత హెడ్ ఎవరు? అది కూడా నువ్వు ఆలోచిస్తున్నావు. అంటే నీకు హైరార్కీ కూడా తెలియదు. మన ఆఫీస్లో నెక్స్ట్ ఎవరున్నారో కూడా నీకు తెలియదు. నీకు తెలుసా? నీకు నా తర్వాత హెడ్ ఎవరు? నా అపాయింటింగ్ అథారిటీ ఎవరు?